యేసు నామములో శుభాలు. మరి ఒక మారు చాలా దినముల తర్వాత మీ మధ్య నేను వచ్చి ఉన్నాను. మరి ఈ యొక్క కరోనా టైంలో మనం ఏ విధంగా ఉండాలి, ఎంత దైవికంగా ఏ విధంగా ఉండాలి అనేటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, నేర్చుకుందాం. ఈ యొక్క అంత్య దినాలలో మనం ఉన్నాము కనుక మన బైబిల్ చూసినట్టయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్క్ 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయంలో చూసినట్లయితే ఇలాంటి పరిస్థితులు మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అక్కడ మీరు స్పష్టంగా మీరు అక్కడ చూస్తారు. కాబట్టి ఈ చిన్న దానికి మీరు భయం ఆందోళన చెందకుండా, ఎలాంటి అగత్యాయులకు మరి అఘాయిత్య పాల్పడకుండా, ఎందుకంటే లేటెస్ట్ న్యూస్ చూసాం. ఈ యొక్క కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే కొందరు వాళ్ళు బిలీవర్స్ ఉండవచ్చు, లేదంటే అన్యులు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, మరి సూసైడ్ చేసుకుంటున్నారని కూడా కొత్తగా విషయాలు ఈ యొక్క టీవీ ఛానల్స్ ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా మనకు తెలుసు. కాబట్టి మన క్రీస్తును వెంబడించే వారము ఇప్పుడు చిన్న విషయాలకే ఇట్లా కృంగిపోతే రేపు రాబోయేటువంటి పరిస్థితులు చాలా ఎంతో మహాఘోర శ్రమలు రాబోతుంటున్నాయి. కాబట్టి దానికి మనం తట్టుకోవాల్సి ఉండాలంటే ఇవన్నీ ఓ సూచనలు వస్తూనే ఉంటాయి. కావున మీరు జడియక, ఏమి దిగులు చెందక, భయపడక, ధైర్యం కలిగి ప్రార్థన ద్వారా దేవుని యందు మీరు విశ్వాసం ఉంచి, ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాను బ్రతుకున్నాను ఉన్నది వాక్యం. నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు బ్రతుకున్నాను, కానీ వాడు ఇంకా ఎన్నటికీ చనిపోడాడు. కాబట్టి దేవుడు అంత లోతైనటువంటి విశ్వాసము మనకు స్ట్రెంగ్త్ ఇస్తున్నటువంటి మాటలను బట్టి ఉన్నప్పుడు మనం ఎంతో నిరీక్షణ గలవారమై మనము ముందటికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కరోనా గత 6 నెలల నుంచి కరోనాలో మనం ఉంటున్నాం. కరోనాతో కలిసి మనము సాంగత్యము, మనము జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాం. యేసయ్య ఆజ్ఞ లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా నీ ఇంటికి ఒక్కటి దేవుడు ఆజ్ఞ లేవు, ఒక నలుపు కాదు, ఒకటి తెలుపు కూడా కాదు. కాబట్టి విశ్వాసం కర్తయి దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే మనం చూస్తూ మనం ఎప్పుడైతే ముందటికి కొనసాగించబడతామో అప్పుడు తప్పకుండా దేవుడు బలపరచువాడై ఉన్నాడు. ఆయన వైపు చూడాలి కానీ మన వైపు, మన ధనం వైపు, మన ఆస్తుల వైపు, మన యొక్క బంధువుల యొక్క వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మన యొక్క పతనం అనేది ప్రారంభం అవుతాం. ఎప్పుడైతే నీవు, నేను, మనమందరము దేవుని తట్టు చూస్తామో మనం ఎన్నటికి కూడా పడి. కాబట్టి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ మనం కాపాడుకుంటూ మనం ఆ యొక్క నిత్యరాజ్యానికి వారసులం కానికనే ఇదంత ప్రయత్నాలు. కాబట్టి నేను ఈ యొక్క ఇంట్రొడక్షన్ ఫస్ట్ ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టే మీరు ఏం ఆధైర్యపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు స్థిరులమై ఆత్మ యందు బలపరచబడి
ఆత్మ యందు మనం స్థిరపరచబడి అనగా పరిశుద్ధాత్మలో మనం లీనమై మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఎన్నడు విలువడు విడబాయాడు. మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారని ప్రభు అంటా ఉన్నాడు. కాబట్టి మనకంత దేవుని ద్వారా మనకంత అష్యూరెన్స్ మనకు దొరికిన తర్వాత ఇంకా భయపడి ఉండటము అనంటే అది దేవుణ్ణి హేళన చేయడమే, దేవునికి విరోధులము కావడమే తప్ప ఇంకొకటి మరొకటి లేదు. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ప్రతిరోజు మన విశ్వాసంలో పెంపొందించబడాలి. ఇప్పుడు నేను టాపిక్లకు వెళ్ళినట్లయితే క్రైస్తవుడు, క్రిస్టియన్. హూ ఈస్ క్రిస్టియన్? క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవులను అందరూ పిలువబడతా ఉన్నారు, కానీ నిజ క్రైస్తవుడు ఎవరు? నిజ క్రైస్తవుడికి నిజంగా క్రీస్తుని వెంబడించువాడు, మీరు అనొచ్చు క్రీస్తుని వెంబడించువాడు క్రైస్తవుడు. దోస్ హూ ఫాలో క్రైస్ట్, దట్ పర్సన్ విల్ కాల్డ్ యాజ్ అ క్రిస్టియన్. కానీ వాట్ క్వాలిఫికేషన్స్ he have? What qualification to be called as a Christ follower? Some qualifications is there, some characters is there to follow Christ, to be as a Christian. You called as a Christian, it's very easy, but live as a Christian, ఇట్స్ వెరీ టఫ్. బైబిల్ చెప్తుంది కూడా పిలువబడటం కాదు అయ్యా. క్రైస్తవుడు అంటే జీవించడము, లివింగ్, నాట్ కాలింగ్, నాట్ నోయింగ్, బట్ లివింగ్. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం అన్ని విషయాలు, మన ప్రతి మాటలు విన్నటువంటి మాటలే. సమయం లేదు కనుక నేను మీకు కొన్ని రిఫరెన్సెస్ చెప్తాను. క్రియలేని విశ్వాసము మృతము. వితౌట్ డీడ్స్ యువర్ ఫెయిత్ ఈస్ vain. It's dead. Your faith is like a dead body. విశ్వాసము క్రియ ఉండాలి. విశ్వాసం దేవుణ్ణి సృష్టిస్తలేడు. అక్కడ నాకు విశ్వాసం ఉన్నది అని ఒక ఆయన అంటాడు. విశ్వాసము దేవునికి ఇష్టడై ఉండాలంటే విశ్వాసానికి కూడా దేవుడు పక్కన పెడతా ఉన్నాడు. దాని అర్థం దేన్ని దేవుడు ఎస్టిమేషన్లో తీసుకుంటుండంటే లివింగ్ని ఎస్టిమేషన్లో తీసుకుంటాడు. క్రియలు, డీడ్స్ కావాలంటాడు. పని చేసేటోడు నాకు కావాలి అంటాడు. కాబట్టి మనము ఉట్టి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తాము. కానీ ఆ విశ్వాసం ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే ప్రార్థన ఫలించాలంటే ఉట్టి విశ్వాసం ఉంటే ఫలించదు. దాని తగ్గట్టు మన క్రియలు కూడా ఎవరికైతే క్రియలు ఉంటూ విశ్వాసం ఉంటుందో ఆ ప్రార్థనని ఫలిస్తాయి. బైబుల్ చెప్తాం. ఎందుకనగా ఒక ఆయన అంటాడు నాకు క్రియలు ఉన్నాయి అంటాడు, ఒక ఆయన అంటాడు విశ్వాసం ఉంది అంటాడు. ఇటు క్రియలు ఉంటేనే సరిపోవు, ఇటు విశ్వాసం ఉంటే కూడా సరిపోదు. క్రియలు ఉన్నప్పుడు దాని తర్వాత ఇమీడియట్గా విశ్వాసం కూడా ఉండాలి. ఆ విశ్వాసం those who called as a believers, those who want to be as a believers, as for the Christ, for following of followers of Christ, they have to, the characters of two characters they must have the two characters for the Christian, and that is, one is faith
and one is deeds. When both the characters you have, then you be the child of God. Cause you have the both characters. నీకు రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, క్రియలేని విశ్వాసము మృతము. వితౌట్ ఫెయిత్, without deeds, maybe you have faith, but you have become treated as a dead person, according to the scripture says. కాబట్టి ఒక విశ్వాసి అని చెప్పుకోవడం కాదు, కానీ విశ్వాసం ఉన్నదంటే విశ్వాసం ఉంది నేను క్రైస్తవుడినైనా అని అంటే కాదు. విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉన్నాయి. నా దగ్గర ఉట్టి క్రియలే ఉన్నాయి, విశ్వాసము నాకు అవసరం లేదంటే కూడా కాదు. క్రియలు ఉన్నప్పుడు విశ్వాసం కూడా ఉండాలి. అప్పుడే దేవుడు నీ ఒక మాట విని ఆ మాటకు నీకు జవాబులు ఇస్తాడు. ఆ మాటకు నీకు దేవుని ద్వారా నీకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. కాబట్టి క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్లో. ద మెయిన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండగా నాకు అంతా తెలుసు, మేమంతా చూసినాము అని అనుకునేవాళ్ళు ఎవరు కూడా చరిత్రలో నిలబడ్డట్టు ఎక్కడ లేదు. ఇన్ ద హిస్టరీ, దోస్ హూ సెల్ఫ్ boasting, so that people, no single person stand in the history. Everybody, no single person have that place in the history. Everybody vanished because they doesn't have the two characters. And the two characters, one is faith and one is deed. Deeds more important, must. According to Matthew 25th chapter also, Jesus himself proclaimed that when I visited to your house, you didn't give me, when I doesn't have the clothing, you didn't give me clothes. When I am hungry, you didn't give the food. When I am in jail, nobody has visited me. So those who do such persons, those who are going through that circumstances, when you visited them, when you did something to them, so same you have something you're doing to me. So like that, Jesus himself proclaimed the word in the Matthew 25th chapter. So always God expects us, He always expects us to do something for the needy, to give generously those who have the need. So we will stand midst of them. God will give you more than what you spent. 100 times, 100 folds of the blessings come upon you when you give something generously. So God always expects that. Because our God also giving every day, He is giving us, He is supplying everything for us. So as a children of God, we have to do same to those who need, for the needy. Whatever they have the needs. So we as the children of God, we have to do the same
as Jesus Christ did in his lifetime. So, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వాక్యం వద్దు. నేను ఈ మాట చెప్తా ఉన్నా, వాక్యం వద్దు అనగా వాక్యం ఎందుకు వద్దు అన్నట్టు మనం ముందట క్రియలు చేస్తాం, తర్వాత వాక్యం దగ్గరికి వెళ్దాం. చాలా విన్నాం, చిన్నప్పటి నుంచి మనం వినుకుంటూనే వస్తూ ఉన్నాం, కానీ మన పనులు ఎప్పుడు చేస్తాం? ఇంకా జీవితం అంతా మనం వినుకుంటూనే ఉంటామా? దేవుడు అంటుడు పని చేయమంటుడు. నా పొలం ఎంతో విస్తారంగా ఉన్నది, కోత ఎంతో విస్తారంగా ఉన్నది, కానీ పని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం పనులు చేయాలి, బోధలు అవసరం లేదు, మనం పని చేయాలి. పని చేయాలి అని అంటే ఎక్కడ ఎలాంటి నీడ్ కనిపించిందో అక్కడ మనం వాలిపోవాలి. మేబీ ఇట్స్ ఎ బస్ స్టాండ్, ఒకవేళ బస్ స్టాండ్ కానివ్వండి, ఒక రోడ్ కానివ్వండి, ఒక కాలేజ్ కానివ్వండి, ఎక్కడ మనకు నీడు, ఎవరైనా బాధపడుతున్నారు అంటే మనం అక్కడ ఉండాలి. దేవుడు వాళ్ళ మీద కనుదృష్టి ఉంటుంది. కాబట్టి ఒకటి రెండు విషయాలు నేను మీకు చెప్పాను. ఒకటి విశ్వాసము, రెండోది క్రియ. వన్ ఈజ్ ఫెయిత్ అండ్ వన్ ఈజ్ డీడ్. మనకు దేవుని దగ్గర తగినమైనటువంటి స్థానంలో మనం చేసిన దానికి తగిన స్థానంలో దేవుడు మనము పెడతాడు. కాబట్టి ఇందు నిమిత్తము ఐ రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్, ఫీల్ ఫ్రీ అండ్ గో త్రూ ద వర్డ్. మీరు చదవండి. మీకు ఈ యొక్క కరోనాకే మనం ఇంత అలజడి అయిపోతా ఉన్నాం. కరోనా భయానికి మనము ఎంతో మంది రాలిపోతా ఉన్నాం. ఈ కరోనా తీసేయండి పోదు. కరోనా ఎన్నటికి ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతుంటున్నాయి. మీరు అనుకోవచ్చు కరోనా పోతుంది, కరోనా పోతుంది, హ్యాపీగా ఉండొచ్చు అనుకోవచ్చు. మళ్ళీ రేపు ఇంకొకటి వస్తుంది. ఇదంతే. వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. బైబులే నెరవేరుతుంది ఎట్టుపోయి. కాబట్టి చూడండి ఫస్ట్ తెస్సలోనియన్లకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తెస్సలోనియన్లకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మీకు చెప్తా ఉన్నా. బుక్ ఆఫ్ థెస్సలోనియన్స్, 2 థెస్సలోనియన్స్, 1st చాప్టర్ అండ్ వర్స్ 4. అక్కడ ఏమంటుండంటే, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాము. చూస్తున్నారండి, దేని విషయంలో అంట పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. మన విషయంలో గర్విస్తున్నంట పౌలు. మీ అందు మేము అతిశయపడుచున్నామంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ వెరీ మచ్ వి ప్రౌడ్ అబౌట్ యూ, వి ప్రౌడ్ ఆఫ్ యూ, because you are going through, you are bearing the problems, you are bearing the pain, you bearing the tough circumstances, critical circumstances. And your faith అన్నట్టు ఓర్పు, పేషెన్స్. మీకు ఇవన్నీ విషయంలో మీ విశ్వాసంని చూసి సంఘములో అంటున్నాడు, ఇన్ చర్చ్, సంఘములో మీ అందు మేము ఏం చేస్తున్నాము,
గర్వపడుతున్నాను. ఇంతమంటే మంచి స్టేట్మెంట్ ఇంకా మనకేం కావాలి. ఇప్పుడు కావాల్సినటువంటి విషయం ఇది. ఇప్పుడు మనకు హింసలు ఉంటున్నాయి, మన క్రైస్తవులకు హింసలు పాలవుతున్నాం. మొదటి మాట, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో ఈ అందు అతిశయపడుచున్నాం. కాబట్టి ఇంత మనకు ఒక అష్యూరెన్స్ దైవిక ఈ మహాగ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మనకు ఈ అష్యూరెన్స్ మనకు దొరికింది. కాబట్టి ఈ అష్యూరెన్స్ ని మనం ఆధారం చేసుకొని ఈ పాండమిక్ టైంలో, ఈ పానిక్ టైంలో మనము అధైర్యపడకుండా సహించాలంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, అంటే because of your patience and faith we have seen which you are going through. Example, problems and persecutions, afflictions. Through that we are appreciating you, we are proud of you because of your faith and sustained patience. So God has, through Paul, the great philosopher, Holy Spirit God talked to us this time, now, tonight. So such a great assurance God has given us. So we no need to worry, we no need to pandemic, no need to panic in this situation. So be happy, ధైర్యంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి. నిజ క్రైస్తవులైతే వీటిని ఎదుర్కోనికి మనం ముందటికి వెళ్ళాలి. భయపడి ప్రభువా స్వస్థత చేయి కాదు. ప్రభువా నీ శక్తి నాకు దయచేసి దీన్ని తట్టుకొనుటకని మనం ప్రార్థన చేయాలి. అది నిజ విశ్వాసం. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను ఇంగ్లీష్లో చెప్తున్నా, తెలుగులో చెప్తున్నా. ఎందుకంటే కొందరు ఇంగ్లీష్ రాని వాళ్లకు తెలుగు అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు. కాబట్టి తెలుగు కూడా నేను డైరెక్ట్ సెల్ఫ్ ట్రాన్స్లేషన్ చేసి మీకు చెప్తాను. కాబట్టి ఈ యొక్క టైంలో ఇక్కడ ఫస్ట్ నేను ఒక టాపిక్ చెప్పాను కదా, అంటే నేను టాపిక్ వైజ్ వస్తున్నాను కదా, హూ ఇస్ క్రిస్టియన్ అని. నిజ క్రైస్తవులు ఎట్లుంటారంటే అండి, దేవుని సంబంధులు, దేవుని గురించి రెండు మంచి మెయిన్ పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. దేవుని గురించి నిలబడే క్రైస్తవులు, దేవుణ్ణి వాడుకునే క్రైస్తవులు, ఈ రెండు రకాల క్రైస్తవులు ఇప్పుడు ఉన్నారు. అందులో ఏ సందేహం లేదు. అన్ని ఇక్కడ రుజువులు ఉన్నాయి మన పరిశుద్ధ గ్రంథం. దేవుని గురించి నిలబడే క్రైస్తవులు అనగా దేవుని ద్వారా నడిపించే క్రైస్తవులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. దేవుని వాడుకునే క్రైస్తవులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. సో ఇంత డిఫరెంట్ భక్తి ఇప్పుడు నడుస్తుంది. దేవుణ్ణి వాడుకునే సేవకులు కానివ్వండి, దేవుణ్ణి వాడుకునే క్రైస్తవులు కానివ్వండి, వాళ్ళ ప్రార్థనలు, వారి యొక్క పరిస్థితులు ఎట్లుంటాయంటే, వాళ్ళకు లోకమంతా కావాలంట, లోకంలో ఉన్న వాటినన్నీ కావాలంట. అదే సమయంలో దేవుణ్ణి వాడుకుంటారు. దేవాను అది చెయ్యి, దేవాను ఇది చెయ్యి అని ఒక సర్వెంట్ లాగా వాడుకుంటారు. ఎగ్జాంపుల్ హీలింగ్ ఉంది, హీలింగ్ చేయి వాడుకుంటారు. హీలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడిని మర్చిపోతారు. హీలింగ్ ఉన్నది కాదని నేను అంటలేదు, కానీ హీలింగ్ అయితే మళ్ళీ రాదా?
ఇప్పుడు హీల్ అవుతావు నువ్వు, మళ్ళీ రేపు ఇంకో సంవత్సరం తర్వాత ఆ రోగం రాకపోవచ్చు, ఇంకో రోగం అయితే వస్తుంది కదా నీకు. కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం. దేవుని గురించి నిలబడేటువంటి సేవకులు, దేవుని గురించి నిలబడేటువంటి క్రైస్తవులు, విశ్వాసులు. మరి వీళ్ళు విశ్వాసులే, వాళ్ళు విశ్వాసులే, వీళ్ళు సేవకులే, వాళ్ళు సేవకులే. మరి ఏంటి డిఫరెంట్ ఇద్దరి మధ్యలో? డిఫరెంట్ ఏంటంటే ఈ సేవకులు ఈ విశ్వాసులేమో ప్రభువా మా రోగాలను పోని అని వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ విశ్వాసులు ఈ సేవకులు ప్రభువా ఆ రోగాలను తట్టుకోనికి మాకు శక్తిని అని అంటారు. ఏది మరి కరెక్ట్? ఏది కరెక్ట్? మీ ఓటు దేనికో ఇప్పుడు నాకు చెప్పాలంటే. యేసుప్రభు ఏమన్నాడు ఆ కలువరి సిలువలో? నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించు అన్నాడు, అంతేగాని తీసేయని అనలే. నీ చిత్తం అయితే అన్నాడు. అంటే నేను రెండో పాయింట్ ఏదైతే చెప్పినానో అది ఈ రెండు దారులు, ఇరుకు మార్గం, విశాల మార్గం కూడా ఈ రెండు దారులే. విశాల మార్గంలో నీకు అన్ని దొరుకుతాయి, కంఫర్ట్స్ దొరుకుతాయి, ఏదంటే అది దొరుకుతుంది. కానీ ఆ చివరికి ఎక్కడికి తీసుకుపోతుందో మీకు తెలుసు, ఇక్కడ నేను చెప్పని అవసరం లేదు. ఇరుకు మార్గంలో ఏంటంటే ఇది మన ఏమంటాడు యేసయ్య, మీ ప్రాణాలతో సహా మీరు ద్వేషించకుంటే వాడు నా శిష్యుడే కారు మీరు అని అంటారు. ఇక ఏది కరెక్ట్ ఇప్పుడు మీరు చెప్పండి? రోగాలు పోగొట్టుకోవడం, తీసేయమని చెప్పుకోవడం కరెక్టా? ప్రార్థనలు చేయడం కరెక్టా? లేదా అంటే ప్రభువా నీ గురించి ప్రాణంకు పోయినా పర్వాలేదు ప్రభువా నేను నీ గురించి నిలబడతా అనేది కరెక్ట్? మరి రెండు బైబులే చెప్తుంది. మరి కొందరు నాకు ప్రశ్న వేశారు, మీరు ఎందుకు దానికి దీనికి విడదీస్తుర్రు? అది వాక్యం, ఇది అట్లా విడదీయొద్దు అన్నారు. కానీ మరి సత్యం ఎట్లా తెలియాలి? ఏమండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని బైబుల్ చెప్తుంది. మన స్వతంత్రత ఎప్పుడు దొరుకుతుంది మనకు? వెన్ వీఆర్ ఫ్రీ, వెన్ వీఆర్ సెట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బాండేజెస్. ఎప్పుడు ఈ సత్యం తెలుసుకుంటేనే మనకు విడుదల దొరుకుతుంది. ఆ సత్యం తెలుసుకోవాలన్నా అంటే కుछ పానా బోల్తా కుछ ఖోనా పడతా. మనం ఏదన్నా సంపాదించాలంటే ఏదన్నా ఒకటి కోల్పోవలసి వస్తుంది. అవ్వ కావాలా బువ్వ కావాలంటే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం నేను ఏదో చెప్తున్నా యేసుప్రభు ఇక ఇయ్యాడా మాకు? ఇస్తాడు. అవి ఎట్లా ఇస్తాడు? నువ్వు అడగకపోయినా అది నీకు ఇస్తాడు. అంతేగాని దాన్నే గురి పెట్టుకొని భక్తి చేయడం నీ మూర్ఖత్వం. నేను చెప్పాడు కదా, నువ్వు ఏసఐ ఆయన పక్షంగా నువ్వు ఉండు, అవన్నీ నీకు వస్తాయి. దాని గురించి నువ్వు ఎందుకు భక్తి చేస్తావు? దాని గురించి అందరు భక్తి చేస్తున్నారు, చివరికి ఆత్మ ఎక్కడ పోతుందంటే నరకానికి పోతుంది. ఇది నేను మీకు చెప్పాలని నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీరు ఆ స్వస్థత కావాలంటే దేవుడు తప్పకుండా మీరు అదే అవన్నీ ఈ లైన్లో నిలబడండి. అందుకే ఎవడైతే నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో దాన్ని దక్కించుకుంటాడని ప్రభు అంటాడు. చూసినారా? ఇప్పుడు నా గురించి తన ప్రాణాన్ని దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకోను. చూసినారా? యేసయ్య గురించి నా ప్రాణం ప్రభు, నా ప్రాణం నాకి, ప్రాణం నాకి అంటే అది పోతుంది. కానీ యేసయ్య గురించి నీ ప్రాణాన్ని పోగొట్టుకోనికి ఒకవేళ ఎప్పుడైతే నువ్వు సిద్ధపడ్డావు అనుకో, అప్పుడు నీ ప్రాణం పోదు, నువ్వు దక్కించుకుంటావు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద జీసస్, అవర్ క్రైస్ట్, అవర్ లార్డ్. కాబట్టి యేసయ్య గురించి పోగొట్టుకోనికి నువ్వు భక్తి చేయి. కానీ యేసయ్య దగ్గరికి పొందుకోనికి భక్తి చేసినావు అంటే అక్కడ నీ రేపు ఈ రోజు నీకు మంచిగా ఉండొచ్చు, నీకు అన్ని దొరుకుతుండొచ్చు, కానీ రేపు నరకం నీ గురించి వెయిట్ చేస్తావు. జాగ్రత్త సుమి. Beware and be careful. The day, the time will come. Nobody can escape in that day. Everybody should stand before the white throne judgment. So this is your destiny. Choose your destiny. Which tick and
you code which way you want. You are coming to Christ for your desires, okay, that destiny is also there. You have to pay heavy price one day. But other way also is there. That way is you stand for Christ even though you have to lose your soul, even though you lose your everything for sake of Christ. Then you become you are a child of God one day. But when you, for your worldly desires, for sake of worldly desires, for sake of your desires, for sake of material things, if you come to Christ, then God will give. He will never what I say, నేను ఆయన ఎప్పుడు అసంతృప్తి పరచడు. He will never dissatisfaction to you, but he will satisfy you. But one day the lake of fire will waiting for you. This is the reasons which going to happen in your life. So choose. You only choose. మనకు నరకం కావాలన్నా స్వర్గం కావాలన్నా మనమే వెతుక్కోవాలి. నరకంలోకి పోవాలన్నా మనమే బాధ్యులము, స్వర్గంలోకి పోవాలన్నా కూడా మనమే బాధ్యులము. అది ఏదున్నా ఈ భూలోకంలో ఉన్నంత వరకే మనము డిసైడ్ చేసుకోవాలి. ఇవి డిసైడ్ చేసుకోకుండా మనము ప్రాణం పోయిందని అనుకోండి, అప్పుడు ఎక్కడ ఎవరు ఉంటారో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా రాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలలో జాగ్రత్త వహించి నేను చెప్పినటువంటి మాటలు, నేను హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, దేవుడు వెక్రింపబడ్డాడు, నువ్వు ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు. దేవుడు క్షమిస్తాడు, క్షమించడానికి కాదు. ఎవరు క్షమించకపోయినా నిన్ను దేవుడు క్షమించే దేవుడు నీకుంటే చాలు, నీ జీవితం పరలోక రాజ్యంలో ఉన్నత స్థితిలో ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ దేవునికి నమ్మకంగా ఉంటూ చివరికి ఒకటే మాట చెప్పి ఐ విల్ క్లోజ్ మై sermon, my message, and that is according to the statement of the Sadhu Sundar Singh, great servant of God. His statement is, if you die for Christ, it will take 1 or 2 hours. But when you live for Christ, you have to die daily. ఈ స్టేట్మెంట్ నన్ను చాలా బలపరిచింది. ఈ స్టేట్మెంట్తో నేను చాలా బలపరచబడ్డా. ఎన్నో బుక్స్ చదివినా నాకు ఇంత కన్సోల్ నేను కాలేకపోయాను. కానీ ఈ ఒక్కటే స్టేట్మెంట్, ఆ మహానుభావుడు అన్నటువంటి మాట, గ్రేట్ వర్డ్, అది అంత ఆ స్థాయి భక్తి, ఎంత ఉన్నత స్థాయి భక్తి చేస్తే ఆయన ఆ స్టేట్మెంట్ అనగలిగాడు. ఏ దేవుని గురించి చనిపోవడము ఒక గంట 2 గంటలు పడుతుంది, కానీ యేసయ్య గురించి బ్రతకాలంటే నువ్వు ప్రతిదినం చనిపోవు. కాబట్టి మనం బ్రతకాలనుకున్నప్పుడు మనం చావాలి అని అర్థం. కాబట్టి అంత పెద్ద గొప్ప స్టేట్మెంట్ ఆయన మనకు ఇచ్చాడు. ప్రతిరోజు మనం చనిపోతారు. నేను పౌలు కూడా అంటాడు, బ్రతుకుట క్రీస్తే,
జీవించుచున్నవాడు నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మామూలు విషయం కాదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ లో మనం వెళ్ళాలి. ఈ విధమైనటువంటి దారిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏ కరోనా రానియండి, ఇంకా కరోనా తాత కూడా వచ్చినా మనల్ని కదల్చలేదు. కరోనా కంటే ఇంకా ఘోరమైన వ్యాధులు వచ్చినా మనం ఉరుకము, ఇంత కూడా ఇట్లానము. కారణం దైవకృప మన మీద ఉన్నది, మీ మీద ఉన్నది, అందులో సందేహం లేదు. యేసయ్య నీతో నాతో ఉన్నాడు. ఎవరు లేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. Jesus with us always, because He is Almighty God for us. He paid our bill long time ago on the most holy cross for our sins. He paid our price. So He shed the blood. ఆయన అన్నాడు, అయ్యా నేను ఎవరు క్షమించకపోయినా నేను నిన్ను క్షమిస్తున్నా, సార్ నీకు ఎవరు క్షమించకపోయినా అవసరం లేదు, యేసయ్య నిన్ను క్షమిస్తా సార్. ఆయన క్షమించినప్పుడు నాకు దేవుడే క్షమిస్తుంటాడు. ఎవరు క్షమించకపోని దేవునికి అప్పచెప్పు. యేసయ్య ఈజ్ అవర్ గాడ్, ఈజ్ అవర్ రెడీమర్, He is our everything. God first, everything next in our lives. Then you see, you put top priority to Christ Jesus our Lord. Then you see your life. You see the great miracles in your life. So go through according to the scripture says. Then you ask God. Then you search God. Everything will be blessing. Great heritage will come in your life. Great heritage in all aspects. God will supply you. This is my assurance. I am giving assurance. First, as a believers of Christ, as a followers of Christ, we have that zeal to acquire all the blessings which is coming from above. We have the desires like that. Then you will be saved and you will be great heritage. Not this perishing things, but everlasting things you will be. You will have the everlasting things in your life. Not only in this place, not only on this earth, but in same time, you are richest and richest person, not only on this earth, but you richest person on the kingdom of God also. This is what our great higher above all the books, our great Bible, Holy Bible says. You put your life in this way, that word will take you on the most high one day. You never expect such a great heights. According to the eagle, when the eagle, all birds is there, creation is very vast, deeper creation is there, God has created everything. But especially you take the birds, in that birds, eagle, you have to choose eagle. Eagle always top on the sky. So like that, God will take you. God bless you and keep you in all aspects according to what you learned right now, what you heard about the Bible, the secrecy of the Bible, the mysteries of the Bible. Go through that. You pray and seek God. God bless you all.
Amen and amen. Thank you, one and all.